ఏంటన్నా ఇది? జ్యోతి గారేమో నిన్ను అపార్థం చేసుకుంటారు, నువ్వేమో తనని దూరం చేసుకోలేక ఇలా ఫాలో అవుతూ వస్తావు. ఇంకెన్నాళ్ళన్నా ఇలా? అరే లడ్డు, టపాసు నుంచి వచ్చే పొగ కొద్దిసేపే ఉంటుందిరా. అలాగే జ్యోతికి నా మీద ఉన్న అపార్థం కూడా కొన్నాళ్లకు దూరం అవుతుందనే నా నమ్మకం. ఏంటో అన్నా, నువ్వు చెప్పేది ఏది నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుందిలేరా. జ్యోతమ్మా, చిచ్చుబుడ్డి వెలిగించు. వెలిగించినా? వెలిగించమ్మా. భుజమా, అందరూ కలుస్తున్నారు, నేను కూడా. ఒక్కటే జ్యోతమ్మా. సరే. జ్యోతి, జ్యోతి, అమ్మ జ్యోతి, నీకేం కాలేదు కదా? శారదమ్మా, ఏమైంది శారదమ్మా? శారదమ్మా ఏమైంది? పద లోపలికి వెళ్దాం. ఏమైంది? రండి, చెప్పండి. అందరూ రండి. శారదమ్మా, శారదమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? మీరంతా ఈ హడావుల్లో ఉన్నారని దీపావళి టపాసుల్ని అడ్డం పెట్టుకుని మీ ఇంటిని కాల్చేయాలని చూస్తున్నారు. ఎక్కడుంది? ఈ మాట నీతో ఎవరు చెప్పారు శారదమ్మా? వాళ్ళు మాట్లాడుకుంటుంటే నా చెవులతో నేను విన్నాను. ఎవరు శారదమ్మ వాళ్ళు? మా ఇంటిని తగలబెట్టాలనుకున్న దుర్మార్గులు ఎవరో? వాళ్ళని నేను చూడలేదండి. మీ ఇల్లు తగలబడకుండా కాపాడాలని శారద చాలా కంగారు పడుతూ వచ్చింది. అంటే ఆ నీచులు ఇక్కడ ఎక్కడ ఉంటారు? శారదమ్మా, మీరు ఇక్కడే ఉండండి, మేం వెళ్ళి వాళ్ళంతా చూస్తాం. పదయ్యా. పదరావణమ్మా. రేయ్ రజిత, సుజాత, రే సురేశ, మల్లేశ, రండిరా, రండి రండి రండి. రేయ్ రేయ్ నాగేశ్వరరావు, త్వరగా రారా. ఏమైందిరా? త్వరగా రండిరా. రండిరా. తొందరగా రండి. రండి రండి రండిరా. మేడం, మా బస్తీ వాళ్ళు చూస్తే చంపేస్తారు, మీరే పట్టుకోండి మేడం. ఆగు. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? రాజయ్య, రండిరా. రేయ్! రేయ్, రండి, ఎందుకండి? అటు అటువైపు చూడు. ఏదో గొడవ జరుగుతున్నట్టు. అది అర్థం కావట్లేదన్నా. వీళ్ళందరూ పరిగెడుతున్నారేంటి? రేయ్! శ్రావ్య పైనుందేంట్రా? పద. రేయ్ బయటికి రండిరా. అటు చూడు రేయ్. రంగా. రేయ్ రేయ్,
ప్లీజ్ అక్క. ఆగమన్నానా నిన్ను? శ్రావ్య పద. గుడిసెల్ని తగలబెట్టడానికి వచ్చింది నువ్వా? అవును నేనే. తగలబెట్టే ఇక్కడి నుంచి వెళ్తాను. ఏయ్, వాళ్ళకి దొరికితే నీ శవం కూడా ఇక్కడి నుంచి వెళ్ళదు. పిచ్చిదానిలాగా బిహేవ్ చేయకు. రాజీవ్ ప్లీజ్ రాజీవ్, ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి సేవ్ చేయి. పదండి. రాజీవ్ నేను రాను. వెళ్ళి ఆ జ్యోతి సంగతి తేల్చాల్సిందే. హెయ్. పద. రాజీవ్